మనిషి మంచి ఆరోగ్యం కోసం ఎన్నో రకాలుగా ఆలోచిస్తున్నారు. కోట్ల ఆస్తుల కన్నా మంచి ఆరోగ్యాన్ని మించింది లేదనే సామెత ప్రస్తుత రోజుల్లో బాగా పనిచేస్తుంది. ప్రస్తుత కాలంలో రొట్టెలు, పరాటా, జావా రూపంలో వీటి వాడకం క్రమక్రమంగా పెరుగుతుంది. మిల్లెట్స్తో, కుకీస్తో ఇతర తీపి పదార్థాలు కూడా చేసుకోవచ్చు. అయితే తాజాగా మిల్లెట్ మిల్క్ పాపులర్ అవుతున్నాయి. మిల్లెట్ మిల్క్ అంటే ఏమిటి, ఎన్ని రకాలుగా ఉన్నాయి, ఎలా తయారు చేయాలి వంటి అంశాలను ఇప్పుడు చూద్దాం. రాగులు, వరిగలు, సజ్జలు, జొన్నలు వంటి వివిధ రకాల చిరుధాన్యాలతో విడిగా మిల్లెట్ మిల్క్ పాలు తయారు చేసుకోవచ్చు. కొన్ని గంటల పాటు మిల్లెట్స్ నానబెట్టి మెత్తగా చేసుకోవాలి. రుచి కోసం ఫ్లేవర్ యాడ్ చేయవచ్చు. ఆ తర్వాత తగినంత నీరు కలుపుకోవచ్చు. చివరగా మిశ్రమాన్ని వడగట్టి మిల్లెట్ పాలు సర్వ్ చేసుకోవాలి. ఊదలతో చేసిన పాలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది, మలబద్ధకాన్ని నివారిస్తుంది. ఊదల్లో జింకు కూడా లభిస్తుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ పనితీరును బలోపేతం చేస్తుంది, గాయాలను త్వరగా మానేలా చేస్తుంది. సజ్జల పాలలో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కండరాల మరమ్మత్తు, వృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడానికి, రక్తహీనతను నివారించడానికి అవసరమైన ఐరన్ కంటెంట్ లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. జొన్నలతో చేసిన పాలలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా లభిస్తాయి. వాటిలో ఉండే ఫ్లేవనాయిడ్స్, ఫినోలిక్ కాంపౌండ్స్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. జొన్నలు గ్లూటెన్ రహిత ఆహారం. జొన్న మిల్లెట్ మిల్క్ గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, శరీరంలో మంటను తగ్గిస్తుంది. రాగి పాలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతుంది, బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది. రాగి పాలలో యాంటీ ఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు సైతం మొండుగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి, ఆక్సీకరణ ఒత్తిడి నుంచి శరీర కణాలను రక్షిస్తాయి. వరిగల మిల్లెట్ పాలలో విటమిన్ బి సమృద్ధిగా లభిస్తుంది. ఇందులో నియాసిన్, థయామిన్ అనే కాంపౌండ్స్ ఉంటాయి. ఇవి శరీరంలో శక్తి ఉత్పత్తి చేసి నరాల పనితీరును మెరుగుపరుస్తాయి. వరిగల పాలలో మెగ్నీషియం కూడా తగిన మోతాదులో ఉంటుంది. ఇది కండరాల, నరాల ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది.